గౌరవ సభ్యురాలు గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి నేను జవాబు చెప్పిన. కానీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి గత 10 సంవత్సరాల కంటే అనేకమైనటువంటి మెరుగైనటువంటి పథకాలను కానీ అనేకమైనటువంటి అంశాలను తీసుకొని వస్తున్నాం అధ్యక్ష. ప్రతి అంశంలో వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మేము కళ్యాణ లక్ష్మి అనేటువంటి గత పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. పేరు మార్చమని వారు ఒకవేళ తప్పకుండా కళ్యాణమస్తు అనేటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి మాట వాస్తవము. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే వారికి ప్రత్యక్షంగా తెలుసు. మరి ఏదైనా ఆదాయ వనరులు పెంచుకోవడానికి వారు ఏదైనా మార్గము ఆలోచన చేసిస్తే తప్పకుండా ఎందుకంటే శాసనమండలి సభ్యురాలు కాబట్టి అడుగుతూ ఉన్నాం. మాకు తప్పకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, తప్పకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి మేమేం పేరు మార్చలేదు. ప్రభుత్వాన్ని 2-3 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మేము ఇచ్చాము అధ్యక్ష. 2-3 సంవత్సరాలుగా మీరు కళ్యాణ మస్తుకు సంబంధించిన ఇష్యూ మాట్లాడితే కళ్యాణ మస్తు పథకానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, స్పష్టంగా జవాబులు చెప్పినాం. కళ్యాణ లక్ష్మి పథకానికి కళ్యాణ మస్తు అనేటువంటి నామకరణం చేసినటువంటి మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి కూడా ముందు తప్పకుండా మీరు అటువంటి కోరిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మి పేరు కళ్యాణ మస్తుగా మిగతా కార్యక్రమాలను అమలు చేసేటువంటి విధంగా ముందుకు పోతాం. తప్పకుండా అమ్మ. ఈరోజు మీరు అడుగుతున్నారు ఎన్ని పైసలు ఇచ్చినారని. ఎస్సీలకు కానీ ఎస్టీలకు బీసీలకు సంబంధించి మొత్తం లెక్క కూడా అందరి దగ్గర ఉన్నది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.